ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేఖా గుప్తా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే రేఖా గుప్తా అధికార నివాసం ఎక్కడన్న దానిపై చర్చ మొదలైంది. సివిల్ లైన్స్లో సిక్స్ ఫ్లాగ్ స్టాప్ రోడ్డు బంగ్లా శీష్ మహల్ను ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా ఉపయోగించేవారు. అయితే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన శీష్ మహల్లో ఉండబోనని ఆమె స్పష్టం చేసింది. దీంతో సీఎం అధికార నివాసం ఎక్కడా అన్న చర్చ నడుస్తోంది. శీష్ మహల్ను మ్యూజియంగా మారుస్తామని ఇప్పటికే చెప్పడంతో ముఖ్యమంత్రి అధికార నివాసం కోసం వెతకడం ప్రారంభించారు. లుటియన్స్ సివిల్ లైన్స్ ప్రాంతంలో కొత్త బంగ్లా కోసం వెతుకుతున్నారు. సీఎం రేఖా గుప్తా అధికారిక నివాసం కోసం సీఎం సిబ్బంది 3 ప్రాంతాలను ఎంపిక చేసినట్లు సమాచారం. ఢిల్లీ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్, అలాగే ఢిల్లీ ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం రాబోయే 1-2 రోజుల్లో అధికారిక నివాసాన్ని ఖరారు చేయనున్నట్లుగా సమాచారం. అయితే ఢిల్లీ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ సీఎంఓ అధికారులకు ఇచ్చిన లిస్టులో కొన్ని బంగ్లాలు సివిల్ లైన్స్ ప్రాంతంలో ఉండగా మరికొన్ని ఢిల్లీలోని లుటియన్స్లో ఉన్నాయి. వీటిల్లో ఢిల్లీ సీఎం ఏ బంగ్లాలో నివసించాలో నిర్ణయించుకోనున్నారు. ఢిల్లీలోని లుటియన్స్ ప్రాంతంలో రాష్ట్రపతి భవన్, కేంద్ర మంత్రుల నివాసాలు, సచివాలయంతో సహా అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ఈ ప్రాంతం దేశ పరిపాలన అధికార కేంద్రంగా చూస్తారు. అదే సమయంలో సివిల్ లైన్స్ అనేది ఇప్పటివరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అధికారిక నివాసం ఉన్న ప్రాంతం. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్తో సహా గత ఆప్ ప్రభుత్వంలోని మంత్రులందరికీ ఈ ప్రాంతంలో బంగ్లాలు కేటాయించారు.